పెద్ద సంఖ్యలో గ్రామీణ రహదారులు పంచాయతీరాజ్ శాఖ నుంచి రహదారులు భవనాల శాఖకు బదిలీ అయ్యాయి. వాటి రూపురేఖలు మార్చేందుకు రూపొందించిన ప్రణాళికల ప్రకారం నిధులు కూడా విడుదల చేశారు. కేంద్ర రహదారుల అభివృద్ధి సంస్థతో పాటు కేంద్రీయ సంస్థల నుంచి రుణాలు తెచ్చి ఈ రహదారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. 13 జిల్లాలోని 738 రహదారులను పంచాయతీరాజ్ శాఖ నుంచి రహదారులు భవనాల శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో చాలా వరకు గ్రామీణ రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. మొత్తం 5486 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారులను బదిలీ చేయడం ద్వారా వాటికి కొత్త రూపునిచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 346.7 కిలోమీటర్ల మేర ఉన్న 61 రహదారులు, విజయనగరం జిల్లాలో 245.3 కిలోమీటర్లున్న 71 రహదారులు, విశాఖ జిల్లాలో 316.4 కిలోమీటర్ల మేర ఉన్న 44 రహదారులు బదిలీ అయిన వాటిలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 628.7 కిలోమీటర్లున్న 72 రహదారులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 312.2 కిలోమీటర్ల మేర ఉన్న 41 రహదారులను పంచాయతీరాజ్ శాఖ నుంచి రహదారులు భవనాల శాఖకు అప్పగించారు. కృష్ణా జిల్లాలోని 586.9 కిలోమీటర్లున్న 92 రహదారులు, గుంటూరు జిల్లాలో 520.2 కిలోమీటర్లున్న 56 రహదారులు పంచాయతీరాజ్ శాఖ నుంచి రహదారులు భవనాల శాఖకు బదిలీ చేశారు. ప్రకాశం జిల్లాలోని 793.5 కిలోమీటర్లున్న 76 రహదారులు, నెల్లూరులో 196.1 కిలోమీటర్ల పొడవున్న 27 రహదారులు, కడప జిల్లాలోని 232.7 కిలోమీటర్ల మేర ఉన్న 34 రహదారులు, చిత్తూరులో 480.8 కిలోమీటర్లున్న 90 రహదారులు, కర్నూలులోని 315.4 కిలోమీటర్ల పొడవైన 36 రహదారులు, అనంతపురం జిల్లాలోని 510.6 కిలోమీటర్ల పొడవున్న 38 రహదారులు బదిలీ అయిన వాటిలో ఉన్నాయి. బదిలీ చేసిన రహదారుల విస్తరణ కోసం ఎక్కడా భూమిని సేకరించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ రహదారులను దశలవారీగా 2 వరుసలు, 4 వరుసలుగా విస్తరించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టనున్నారు.